హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మీ ముందుకు ఒక బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో వచ్చానండి. ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇది నిజంగా ది బెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ ర్యాలీ అనమాట. మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ వీడియోలో క్లియర్ కట్గా అంటే ఈ ర్యాలీకి రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎలా అటెండ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏ ప్రాసెస్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. అండ్ ఇది కాంట్రాక్ట్ అంటే 4 years అగ్నివాయువీర్ కాంట్రాక్ట్ జాబ్ కాదండి. ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. ఇనీషియల్ పోస్టింగ్ మీకు 20 years ఉంటుంది. మీకు 57 years వచ్చినంత వరకు, అంటే మీ ఏజ్ 57 years వచ్చినంత వరకు మీరు సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. ఎందుకనంటే ఇందుకని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ నుంచి కూడా మీకు డెఫినెట్గా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాం. ఇదిగోండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది airmanselection.cdac.in. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూస్ అని ఉంది కదండి, ఇందులో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎయిర్మెన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. టోటల్గా 2 pages నోటిఫికేషన్ ఇది. ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేశాడండి. అంటే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అటెండ్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాడండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్చువల్గా ఇన్వైట్స్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ టు అపియర్ ఇన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫ్రమ్ 29th January టు 6th February. అంటే 29th January నుంచి 6th February 2025 వరకు మీకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే ఇదిగోండి, మహారాజాస్ కాలేజ్ గ్రౌండ్, పిటి ఉషా రోడ్, సన్యాస్, ఎర్నాకుళం, కొచ్చి, కేరళ. అంటే కేరళలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇందులో చూసుకుంటే ఎవరెవరికి ఎలిజిబిలిటీ అన్నదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫర్స్ ఆపర్చునిటీ ఫర్ మేల్ ఇండియన్ ఫ్రమ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇదిగోండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఇది మనకి అగ్నివాయువీర్ ఉంది కదా, అది కాదండి. అంటే టెంపరీ బేసిస్ జాబ్స్ అయితే కాదండి. ఇది కూడా మీరు ఇనీషియల్గా 20 years సర్వీస్ ఉంటుంది. అలానే 57 years మీకు వచ్చినంత వరకు మీరు సర్వీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ అంటే మీకు అంటే ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్కి ఎలిజిబిలిటీ లేదు, కొన్ని స్టేట్స్ మాత్రం ఉంది. సో మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు అంటే ఇదిగోండి 1st February 2025 టు 2nd February ఈ 2 రోజుల్లో మనకి ర్యాలీ అనేది కండక్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ యూటీ ఆఫ్ పుదుచ్చేరి, లక్షద్వీప్. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల వారికి 1st February 2025 నుంచి 2nd February వరకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ గ్రూపు ట్రేడ్ చూసుకుంటే ఇది గ్రూప్ వై అండి, మెడికల్ అసిస్టెంట్ అనమాట. ఫర్ 10+2 క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ చూద్దాం, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద రిక్రూట్మెంట్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 6 AM ఆన్వర్డ్స్. ఓకే, యాజ్ ఫర్ ది డీటెయిల్స్ గివెన్ అబోవ్.
6 AM అంటే మీకు ఏదైతే ఫస్ట్ డేట్ ఇచ్చాడు కదా, 1 ఫిబ్రవరి, ఆ రోజు 6 AM నుంచి మీకు కట్ ఆఫ్ టైం ఏది అంటే 10 AM. ఇదిగోండి కట్ ఆఫ్ టైం 10 AM. ఈ లోపు మీరు అక్కడ డెఫినెట్గా ఉండాలి. ఓకే, 1 ఫిబ్రవరి 2025 10 AM లోపు మీరు ఈ కాలేజ్ ఏదైతే చెప్పాడో మహారాజా కాలేజు, ఎర్నాకుళం, కొచ్చిలో ఉండే ఎర్నాకుళంలో ఉండే ఈ కాలేజ్కి డెఫినెట్గా మీరు 1వ తేదీ 10 గంటల కల్లా మీరు అక్కడికి వెళ్ళాలి. మార్నింగ్ 10 గంటల లోపు మీరు అక్కడ అటెండ్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, మార్నింగ్ 6 నుంచే మీకు రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపు మీరు అక్కడికి వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ ఇంకోటి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇదంతా పర్మనెంట్ అంటే కాంట్రాక్ట్ జాబ్ కాదు, పర్మనెంట్ అని. ఇదిగోండి ద సెలక్షన్ టెస్ట్ ఈజ్ ఇదిగోండి ద సెలక్షన్ టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ సెలక్షన్ యాజ్ కమిషన్డ్ ఆఫీసరు, పైలట్స్, నావిగేటర్స్, అగ్నివీర్ వాయు. ఇది అగ్నివీర్ వాయు కాదండి, పర్మనెంట్ సెలక్షన్ బోర్డ్ అనమాట ఇది. అంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 20 years ఇనీషియల్ సర్వీస్ ఉంటుంది. మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కంటిన్యూ చేసి మీ ఏజ్ 57 years వచ్చినంత వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు మెరిటల్ స్టేటస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడండి. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇదిగోండి మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ 10+2. ఎప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ 3rd July 2004 నుంచి 3rd July 2008. ఓకే, 2004 July 3rd నుంచి 2008 July 3rd మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, ఇంక్లూడింగ్ దట్ డేట్స్ ఆల్సో, ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు, దీనికి అటెండ్ అవ్వచ్చు అనమాట, మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఇంకొక పొజిషన్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్, దీంట్లో డిప్లొమా బీఎస్సీ ఫార్మసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి అంటే 3rd July 2001 నుంచి 3rd July 2004. ఇది మ్యారీడ్ క్యాండిడేట్స్కి. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్కి అయితే 3rd July 2001 నుంచి 3rd July 2006. ఇక్కడ ఓన్లీ మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరికి అంటే ఓన్లీ బీఎస్సీ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాడండి ఇది మ్యారీడ్ క్యాండిడేట్స్ అని. బట్ 10+2 చేసిన వాళ్ళకైతే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 10+2 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్, రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి మీకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, మీకు అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది 50% మార్క్స్ అనేది డెఫినెట్గా ఉండాలి, అంతకంటే తక్కువ వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా, ఇంటర్ ఎంపీసీ బైపీసీ చేసి 50% మార్క్స్ కంటే మీది ఎక్కువ ఉందనుకోండి పర్సంటేజ్, మీరు డెఫినెట్గా ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే షుడ్ హ్యావ్ పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్. ఓకే, ఒకవేళ మీరు వొకేషనల్ కోర్స్ చేశారనుకోండి, వాళ్ళకి నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయి ఉండాలన్నమాట. ఓకేనా, సో అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎవరైతే డిప్లొమా బీఎస్సీ ఉన్నారో వాళ్ళకి ఏం అడిగాడంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ అగ్రిగేట్ అన్నాడు. ఓకేనా, ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అగ్రిగేట్ అడిగాడు. డిప్లొమా బీఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీఎస్సీ చేసే ముందు 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉండాలన్నమాట. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకోటి ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ అండ్ డ్యూటీ షల్ ఓన్లీ బి పర్మిటెడ్. ఓకే, రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఈసీఎన్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇంకోటి మీకు పర్సంటేజ్ కట్ ఆఫ్ 50% పెట్టాడు కదా, అందులో 49.99 వచ్చినా సరే అది 49 కింద ట్రీట్ చేసి రిజెక్ట్ చేస్తారు. సో 50 and above ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వడానికి అవుతుంది. ఇంకోటి డొమిషియల్ రిక్వైర్మెంట్ అండి, అంటే మీరు ఇక్కడ చెప్పిన కాలేజ్ ఉంది కదా మహారాజా కాలేజ్ కొచ్చిలో, అక్కడికి వెళ్ళేటప్పుడు మీ డొమిషియల్ సర్టిఫికేట్ డెఫినెట్గా తీసుకెళ్ళాలి. అంటే మీ డొమిషియల్ సర్టిఫికేట్ అంటే మీ నేటివిటీ సర్టిఫికేట్ అనమాట. మీరు అంటే ఎందుకంటే ఇక్కడ కొన్ని స్టేట్స్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ చేశాడు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది కాబట్టి మనకి స్టేట్ డొమిషియల్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా తీసుకెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు. అదొకటి ఇంపార్టెంట్. వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీకు అవన్నీ చెక్ చేస్తాడు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండి, మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ అని ఇచ్చాడు. ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి వెళ్ళే ముందే. వెయిట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు హైట్ అన్నాడు. హైట్ వెయిట్ ప్రపోర్షనేట్గా ఉండాలి. అండ్ అలానే మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి 77 centimeters ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్లో 5 centimeters అనేది
ఎన్లార్జ్ అవ్వాలన్నమాట. ఓకే. అండ్ హియరింగు, డెంటలు, జనరల్ హెల్త్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి మీది. ఓకేనా. అండ్ అలానే మీకు హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలండి. అండ్ విజన్ కూడా 6/6 ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది కూడా చెక్ చేస్తారు క్లియర్‌గా. అండ్ ఇంకోటేంటంటే క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్. అంటే ఒకవేళ మీకు ఐ కరెక్షన్ ఏమైనా చేసుకుంటే దానికి రిలేటెడ్‌గా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలనమాట. ఓకే. ఇంకోటేంటంటే బాడీ మీద టాటూస్ ఏమి ఉండకూడదండి. దానికి అబ్జెక్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే రైటింగ్ మెటీరియల్స్ అండ్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు వెళ్ళేటప్పుడు మీకు అక్కడ సేమ్ డేనే, అంటే ఆ 2 రోజుల్లోనే మీకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రిటన్ ఎగ్జాము, మెడికల్ ఇవన్నీ కూడా మీకు అప్పుడు జరిగిపోతాయన్నమాట. సో, అన్నిటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే అక్కడ ఒక 2 డేస్ స్టే చేయడానికి ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళాలన్నమాట. ఓకే. వెళ్ళేటప్పుడు పెన్సిలు, పెన్ను, షార్ప్‌నర్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. దాంతో పాటు 10 అన్‌అటెస్టెడ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ 4 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. ఓకేనా. మీ సర్టిఫికేట్స్ 10th ఆన్వర్డ్స్, 10th ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 సెట్స్ జిరాక్స్ తీసుకొని దానిపైన మీ సైన్ చేసి అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. ఓకే. దాంతో పాటు మీకు ఈ చెప్పాను కదా మీకు నేటివిటీ సర్టిఫికేట్ అని, అది కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. దాంతో పాటు 4 కాపీస్. ఓకే. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అక్కడికి ఇవన్నీ తీసుకొని వెళ్తేనే మీకు రిక్రూట్‌మెంట్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అన్నీ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు ఈ 2 రోజుల్లో మీకు అన్నీ కూడా జరిగిపోతాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళాలనమాట. ఇంకోటి అండర్ నో సర్కమ్‌స్టాన్సెస్ ద క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఇన్ ది ర్యాలీ వితౌట్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ అన్నాడు. సో, ఒరిజినల్ మార్క్ షీట్స్ డెఫినిట్‌గా మీరు పట్టుకెళ్ళాలి. ఓకే. లేదంటే మిమ్మల్ని అలౌ చేయరనమాట. ఇంకోటి కన్సెంట్ ఫార్మ్ ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్. ఈ ఫార్మ్ ఉంది కదా! ఇది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ప్రింటౌట్ తీసుకొని వెళ్ళాలి. మీరు మెడికల్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఈ ఫార్మ్ తీసుకెళ్ళాలనమాట. ఆ ఫార్మ్ తీసుకెళ్తేనే వాళ్ళు సైన్ చేసి మీరు అంటే ఫిట్ అయ్యారా లేదా అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఇదిగోండి టెన్యూర్ అండ్ ట్రైనింగ్ అని ఇచ్చాడు కదా! ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఎన్రోల్‌మెంట్ షాల్ బి ఫర్ ఎన్ ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. అంటే ఇది అగ్నివాయువీర్ కాదండి. 4 ఇయర్స్ కాంట్రాక్ట్ కాదు. ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. ఎన్రోల్‌మెంట్ అనేది 20 ఇయర్స్ సర్వీస్ ఉంటది మీకు. ఒకవేళ మీకు తర్వాత ఫర్దర్‌గా ఇంట్రెస్ట్ ఉంటే 57 మీ ఏజ్ 57 ఇయర్స్ వచ్చినంత వరకు మీరు కంటిన్యూ చేయొచ్చనమాట. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకోటి పే అండ్ అలవెన్స్‌లు చూసుకుంటే ఇంక చెప్పవసరం లేదండి. ట్రైనింగ్‌లో మీకు 14,600 ఉంటది పర్ మంత్. దాంతో పాటు మీకు ఫుడ్డు, అకామిడేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 26,900 పర్ మంత్. దాంతో పాటు అడిషనల్‌గా డీఏ ఇంకా అదర్ అలవెన్స్‌లు అన్నీ ఉంటాయి. దాంతో పాటు మీకు ఇంకా ఇది డిఫెన్స్ జాబ్ అండి. మీకు అలవెన్స్‌ల కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సు, మీకు క్యాంటీన్ ఫెసిలిటీ, హెచ్ఆర్ఏ, చిల్డ్రన్ ఎడ్యుకేషను మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. 10+2 చేసిన వాళ్ళకి చెప్పుకోవాలంటే ఇదొక మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఆహ్, పర్క్స్ అని ఇచ్చాడు కదా! ఇదేనండి మీకు బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటది. 6-2 లాక్స్‌కి గ్రూప్ ఇన్సూరెన్స్, అలాగే సీఎస్‌డి ఫెసిలిటీ అంటే క్యాంటీన్ ఫెసిలిటీ అనమాట. అలాగే మీకు మెడికల్ ఫెసిలిటీ ఉంటది మీకు, మీ డిపెండెంట్స్‌కి. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ మీకు వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో, అంటే ఇక్కడ నోటిఫికేషన్‌లో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అడిగాడో దానికి తగ్గట్టుగా ఆ నార్మ్స్‌కి తగ్గట్టుగా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదో చెక్ చేస్తాడు. ఏదంటే ద ఒరిజినల్ పాసింగ్ సర్టిఫికేట్ మార్క్ షీట్ విల్ నాట్ బి రిటైన్డ్ బై ది సెలక్షన్ సెంటర్. అంటే అది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే చెక్ చేస్తారో అవి వాళ్ళ దగ్గర ఉంచుకోరనమాట. చెక్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అక్కడ వదిలేసి వచ్చేయకుండా మీరు చెక్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వచ్చేయండి. ఓకే. అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటది అంటే సీక్వెన్స్ ఏ సీక్వెన్స్‌లో ఉంటదంటే ఫస్ట్ మీకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటదండి. ఫిజికల్ ఫిట్‌నెస్ ఏంటి అంటే ఫస్ట్ మీకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయమంటారు. 7 మినిట్స్‌లో మీరు 1.6 కిలోమీటర్స్ పరిగెట్టాలి. ఓకే. అది ఎవరికి ఫర్ ది క్యాండిడేట్స్ అంటే 10+2తో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 7 మినిట్స్‌లో 1.6 కిలోమీటర్స్. ఎవరైతే డిప్లొమా డిగ్రీతో వెళ్లారో వాళ్ళకి 7 మినిట్స్ 30 సెకండ్స్ టైమ్ ఇస్తారు. అంటే ఒక 30 సెకండ్స్ అడిషనల్ టైమ్ ఉందన్నమాట. ఓకే. అది రన్నింగ్ అనమాట.
పీఎఫ్టీలో ఇది రన్నింగ్. దాని తర్వాత మీకు 10 పుషప్స్ ఉంటాయి. అలాగే 10 సిటప్స్ ఉంటాయి. 20 స్క్వాట్స్ ఉంటాయి. అంటే గుంజీలు తీస్తారు 20. అలాగే సిటప్స్, పుషప్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటది ఫస్ట్ ఇనీషియల్‌గా. దీనికి తగ్గట్టుగా మీరు షూ, ట్రాక్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్‌గా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. మీకు అంటే ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌కి కావాల్సిన షూ, ట్రాక్ ఇవన్నీ కూడా డెఫినిట్‌గా తీసుకెళ్ళాలి. అండ్ ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటదండి. ఈ రిటన్ ఎగ్జామినేషన్ కూడా 45 మినిట్స్ ఉంటది. ఇందులో ఏముంటాయంటే ఇదిగోండి 10+2 సీబీఎస్ఈ సిలబస్ ఉంటది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వెషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 30 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా 50 క్వెషన్స్‌కి అనమాట. ఓకేనా. ఇది క్వాలిఫై అవ్వాలి. ఇది కూడా క్వాలిఫై అయితే ఫర్దర్ స్టేజ్‌కి వెళ్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈచ్ రైట్ ఆన్సర్ 1 మార్క్ ఇస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్. అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది డిడక్ట్ అయిపోతుందనమాట. ఓకే. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటరు. డీటెయిల్డ్‌గా మీకు ఈ సిలబస్ ఏదైతే ఉంటదో ఇంగ్లీష్‌లో ఏముంటాయి, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లో ఏముంటదనేది వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ అండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ సర్వీస్‌లో జాయిన్ అయితే మీరు అక్కడ ఉండగలరా లేదా అనేది ఆ టెస్ట్ అనేది పెడతారనమాట. దాని రిక్వైర్మెంట్ బట్టి అక్కడ కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ అనేది. అండ్ ఫర్దర్‌గా ఫైనల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటదనమాట. మీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో మొత్తం టోటల్ బాడీ అంతా చెక్ చేస్తారు. ఒకవేళ మెడికల్‌లో మీరు అన్‌ఫిట్ చేస్తే మీరు ఫీజు పే చేసి మళ్ళీ రీమెడికల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. అంటే మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, మీ డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్ అన్నీ కూడా డెఫినిట్‌గా తీసుకెళ్ళాలి. మీరెళ్లి రావడానికి మీ ఓన్ ఎక్స్‌పెండిచర్‌తోనే వెళ్ళాలి. వాళ్ళ నుంచి ఏమి టీఏ, డీఏ ఏం ప్రొవైడ్ చేయరు. ఓకే. ఇంకోటి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అన్నాడు. అంటే మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ సెలక్షన్ సంబంధించిన ప్రతీదీ కూడా అప్డేట్ అంతా కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కి మాత్రమే వస్తది. సో, వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వండి. ఒకవేళ లేనట్టయితే క్రియేట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటేంటంటే సెలక్షన్ అయిపోయిందంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు మే 14థ్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. ఓకేనా. మే 14థ్ వెబ్‌సైట్‌లో పెడతారు. అలాగే అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ సెంటర్ మీరు ఎక్కడికైతే ఎళ్లారో రిక్రూట్మెంట్ సెంటర్‌లో మీకు రిజల్ట్ అనేది డిస్‌ప్లే చేస్తారు. అలానే వెబ్‌సైట్ ఏదైతే ఉందో మన వెబ్‌సైట్ నుంచి ఇక్కడికొచ్చాం కదా! ఆ వెబ్‌సైట్‌లో కూడా పబ్లిష్ చేస్తారనమాట. ఓకే. ఇంకోటేంటంటే ఎన్రోల్‌మెంట్ అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 30థ్ మే నుంచి మీకు సర్వీస్ అనేది కౌంట్ అవుద్ది. అంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుద్దనమాట. ఓకే. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అంటే ఇప్పటి వరకు అగ్ని, వాయువీరు అంటే 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్‌లో రిక్రూట్మెంట్‌లన్నీ జరుగుతున్నాయి. ఇదొక మంచి ఆపర్చునిటీ. రిక్రూట్మెంట్ ర్యాలీ అయినా సరే మీరు డెఫినిట్‌గా అటెండ్ అవ్వండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. సో, ఆల్ ది బెస్ట్ అందరికి. డెఫినిట్‌గా అటెండ్ అవ్వండి. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.